బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొడుతున్న బాహుబలిలో కొన్ని ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి. కన్క్లూజన్ ఇచ్చేసిన క్లారిటీ రాని డౌట్లు ఇంకా ఉన్నాయంటున్నారు ప్రేక్షకులు, విమర్శకులు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తేలిపోయినా మిగిలిపోయిన ప్రశ్నలు ఇంకా ఉన్నాయంటున్నారు. అసలు బాహుబలిలో ఉన్న బ్లాక్ హోల్స్ ఏంటి? బాహుబలి తన ఉక్కు పిడికిలతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతున్నాడు. బాహుబలి 2 ప్రపంచనానికి బాక్సాఫీస్ షేక్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 790 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లతో దూసుకెళ్తోంది బాహుబలి ది కంక్లూజన్. బాలీవుడ్ డంగల్ సుల్తాన్ రికార్డుల్ని బాహుబలి బద్దలు కొట్టింది. దర్శక ధీరుడు రాజమౌళి మాస్టర్ పీస్ దెబ్బకు బాలీవుడ్ సైతం వణుకుతోంది. వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల మార్క్ దాటే తొలి ఇండియన్ సినిమాగా చరిత్రలో నిలవడం ఖాయమంటున్నారు సినీ పండితులు. చచ్చేలోగా ఒక్కసారైనా చూడాలని నువ్వు, ఇంకొకసారి కసి తీరా ఈ చేతులతో చంపాలని నేను. మాహిష్మతి, ఊపిరి పీల్చుకో, బాహుబలి తిరిగొచ్చాడు. అయితే ఇంత సునామీ సృష్టిస్తున్న బాహుబలి కొన్ని ప్రశ్నలు మాత్రం మిగిల్చింది. సినిమా చూసిన ప్రేక్షకుడు పలు డౌట్లని లేవనెత్తుతున్నారు. బాహుబలి ఫస్ట్ పార్టులో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్నని మిగిల్చి సినిమాని ముగించాడు రాజమౌళి. పార్ట్ 2లో కట్టప్ప ఎందుకు చంపాడో రివీల్ అయిపోయింది. రాజ్యం కోసం శివగామి ఆజ్ఞ మేరకే కట్టప్ప బాహుబలిని చంపాడంటూ కంక్లూజన్ ఇచ్చాడు రాజమౌళి. అయితే పార్ట్ 2కి శుభం కార్డు వేసిన రాజమౌళి ప్రేక్షకుల్లో మాత్రం చాలా డౌట్లు అలాగే ఉంచాడు. మరి ఆ ప్రశ్నలకి సమాధానాలు బాహుబలి పార్ట్ 3లో చేస్తారా? నీ కన్న తల్లి, ఈ నేల తల్లి 25 ఏళ్లుగా ఎదురు చూస్తుంది నీకోసమే మహేంద్ర. బళ్ళాలదేవ భార్య ఎవరు? బాహుబలి కన్క్లూజన్ పై విమర్శకులు ప్రధానంగా లేవనెత్తుతున్న ప్రశ్న ఇది. బాహుబలికి ధీటుగా కనిపించే భల్లాల దేవుడి పట్టమహిషిని సినిమాలో ఎందుకు చూపించలేదు? వ్యూహాత్మకంగానే రాజమౌళి ఈ పాత్రను పక్కన పెట్టేశారా? బాహుబలి కంక్లూజన్ ని ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకుల్లో పలు ప్రశ్నలు మిగిలిపోయాయి. ఇందులో ఎక్కువ మందిని వేధిస్తున్న ప్రశ్న బళ్ళాలదేవ భార్య ఎవరు? బాహుబలి ఫస్ట్ పార్టులో బళ్ళాలదేవ కొడుకు భద్ర యువరాజుగా చలామణి అవుతుంటాడు. అక్కడ పర్యవేక్షిస్తున్న మన రక్షక భటుల్ని పిలిచి విచారిస్తే ఎందుకు వచ్చిందో, ఎవరి నోటి నుంచి వచ్చిందో తెలుస్తుంది కదా తాత. బాహుబలి కొడుకు శివుడు అతన్ని చంపేస్తాడు. భద్రని చూపించాడు. అడవిశేషు ఆ పాత్రలో నటించాడు. అయితే భల్లాలదేవ భార్య ఎవరన్నది మాత్రం ఫస్ట్ పార్టులో సస్పెన్స్ గా ఉంచారు. మాహిష్మతి సింహాసనం ఇక మీ కుమారుడే ప్రభు. బాహుబలిని బలి మోసం చేశారు ప్రభు. ఏది మోసం?
కంక్లూజన్ లో ఈ సస్పెన్స్ కు క్లారిటీ వస్తుందనుకున్నారు ప్రేక్షకులు. కానీ భద్రా తల్లెవరన్నది పార్ట్ 2లో కూడా చూపించలేదు. దీంతో ఈ డౌట్ అలాగే మిగిలిపోయింది. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. రెండు భాగాల బాహుబలిలో ప్రధాన పాత్రలో ఒకటి బల్లాలదేవ పాత్ర. ఓవరాల్ గా సినిమా మొత్తం తన చుట్టూనే తిరుగుతోంది. ప్రభాస్ కు ధీటుగా రానా పాత్రలో ఒదిగిపోయి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా పోరాట సన్నివేశాల్లో రానా పాత్రని చూపించిన తీరు మర్చిపోలేం. సినిమాలో ఇంత ప్రాధాన్యత ఉన్న భల్లాలదేవుని భార్య ఎవరనేది ఎందుకు చూపించలేదన్నది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. బాహుబలి బిగినింగ్ లో ఈ పాత్రని చూపించకపోవడానికి ఏదో బలమైన కారణం ఉందని అంతా అనుకున్నారు. కానీ కంక్లూజన్ లో కూడా క్లారిటీ రాకపోవడం ప్రేక్షకులకు అంతుపట్టడం లేదు. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు. అవంతిక పాత్రకి కంక్లూజన్ లో క్లారిటీ లేకుండా పోయిందన్నది అభిమానుల మరో ఆవేదన. ఫస్ట్ పార్ట్ లో వీరనారిగా కనిపించే తమన్నాను సెకండ్ పార్ట్ లో కొన్ని సీన్లకే ఎందుకు పరిమితం చేశారు? స్త్రీ శక్తికి నిర్వచనంలా కనిపించే శివగామి పాత్ర కంక్లూజన్ లో ఎందుకు డల్ అయింది? మన లక్ష్యం కోసం పిడుగులు పడినా, కొండలు విరిగినా, తలలు తెగినా, బాహుబలి కంక్లూజన్ ముగిశాక ప్రేక్షకుల్ని వేధించే మరో ప్రశ్న అవంతిక పాత్ర. మాహిష్మతి సామ్రాజ్యాధినేత బల్లాల దేవుడిపై తిరుగుబాటు చేసే దళంలో కీరోల్ పోషించే అవంతిక అసలు ఎందుకంత పగబట్టింది అనేది అందరి మనసుల్ని తొలిచే ప్రశ్న. ఈ కన్నీళ్లు పిరికితనానికి ప్రతీక కాదు, బాధతో వచ్చినవి అంతకన్నా కాదు. మరుగుతున్న నా రక్తం ఆవిరై కళ్ళల్లోంచి ఈ రూపంలో బయటకొచ్చింది. ఆ కన్నీటి బొట్టులో ఉన్న వేడిసెగ మీకు తగిలి ఉంటే నన్ను పంపించండి. ఫస్ట్ పార్టులో ఓవైపు గ్లామర్, మరోవైపు వీరత్వం ప్రదర్శించే పాత్రలో కనిపిస్తుంది తమన్నా. శివుడు అవంతిక పాత్రల మధ్య వచ్చే సీన్లు ఫస్ట్ పార్టీకే హైలైట్ గా నిలుస్తాయి. కేవలం గ్లామర్కే పరిమితం కాకుండా భల్లాల దేవుడిపై పగబట్టినట్టు చూపించారు అవంతిక పాత్రని. తిరుగుబాటు దళంలో ఉండే మహిళా వారియర్ గా తమన్నాని చూపించాడు జక్కన్న. ఆ రేంజ్ లో అవంతిక పాత్ర బల్లాల దేవుడిపై ఎందుకు పగబట్టిందన్నది మాత్రం బాహుబలి బిగినింగ్ లో చూపించలేదు.
దీంతో సెకండ్ పార్ట్ లో అవంతిక పాత్ర బ్యాక్గ్రౌండ్ రివీల్ అవుతుందనుకున్నారు. నన్ను క్షమించు శివ. నువ్వు నా దాని అవంతిక. నీకు సంబంధించిన ప్రతిదీ నా సొంతం. నీ ఆశయం కూడా నాదే. బాహుబలి బిగినింగ్ లో ప్రధాన పాత్రగా కనిపించే అవంతిక పగకి సెకండ్ పార్ట్ లో క్లారిటీ ఇవ్వలేదు. అసలు తమన్నా పాత్రనే సెకండ్ పార్ట్ లో కొన్ని నిమిషాలకి పరిమితం చేశారు. మరి దారుణంగా బాహుబలి కంక్లూజన్ లో తమన్నకి ఒక్క డైలాగ్ కూడా లేదు. దీంతో అవంతిక పాత్రకి అన్యాయం చేశారన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో మిగిలిపోయింది. మరోవైపు తొలిపాటులో ధీరోదాత్తమైన మహిళా శక్తిగా కనిపించే శివగామి పాత్ర కంక్లూజన్ లో కాస్త తేలిపోయినట్టు కనిపిస్తోంది. బిగినింగ్ మూవీలో అందర్నీ శాసించే శివగామి సెకండ్ పార్ట్ లో ఎందుకంత తేలిగ్గా బల్లాలదేవ చెప్పే విషయాన్ని నమ్ముతుందనేది విమర్శకులు లేవనెత్తుతున్న ప్రశ్న. సినిమాకి శుభం కార్డు పడినా అవంతిక, శివగామి పాత్రల స్థాయిని సెకండ్ పార్ట్ లో ఎందుకు తగ్గించారన్న డౌట్లు మిగిలిపోయాయి. ఈగా ఫేమ్ సుదీప్ బాహుబలి ద బిగినింగ్ లో సింగిల్ సీన్ లో తలుక్కుని మెరుస్తాడు. మరి అస్లాం ఖాన్ పాత్రకి రాజమౌళి కన్క్లూజన్ ఇవ్వడం మరిచిపోయాడా అన్నది మరో ప్రశ్న. అసలు ఈ ప్రశ్నలన్నింటికీ బాహుబలి పార్ట్ 3లో రాజమౌళి సమాధానం ఇస్తాడన్న వాదన వినిపిస్తోంది. నిజంగానే బాహుబలి పార్ట్ 3 వస్తుందా? బాహుబలి బ్లాక్ హోల్స్ కు కన్క్లూజన్ వస్తుందా? బాహుబలి బిగినింగ్ లో ఒక్క సీన్ లో కనిపిస్తాడు ఈగా ఫేమ్ సుదీప్. అస్లాం ఖాన్ పాత్రలో అలా కనిపించి ఇలా మాయమవుతాడు. ఆయుధాల వ్యాపారిగా కనిపించే అస్లాం ఖాన్ ఎలాంటి సాయం కావాలన్నా ఈ మిత్రుణ్ణి మర్చిపోకు అంటూ కట్టప్పతో డైలాగ్ చెప్పి వెళ్లిపోతాడు. దీంతో ఈ పాత్ర బాహుబలి సెకండ్ పార్ట్ లో కీలకంగా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ అసలు సుదీప్ పాత్రే కంక్లూజన్ లో కనిపించదు. దీంతో అస్లాం ఖాన్ ఏమయ్యాడన్నది అంతుపట్టని ప్రశ్న. సుదీప్ అనగానే రాజమౌళి ఈగా సినిమా గుర్తొస్తుంది. సుదీప్ విలనిజాన్ని ఓ రేంజ్ లో చూపించాడు ఈ సినిమాలో. అలాంటి సుదీప్ బాహుబలిలోనూ కీరోల్లో కనిపిస్తాడని అంతా అనుకున్నారు. కానీ కేవలం ఫస్ట్ పార్ట్ లో సింగిల్ సీన్ కే పరిమితం చేయడం అభిమానులకు మింగుడు పడడం లేదు. నీ కన్న తల్లి, ఈ నేల తల్లి 25 ఏళ్లుగా ఎదురు చూస్తుంది నీకోసమే మహేంద్ర. బాహుబలిలో బ్లాక్ హోల్స్ వెతికే వాళ్ల అనుమానాలకి అర్థం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు బాహుబలిపై పెంచుకున్న క్రేజే దీనికి కారణం. విజువల్ వండర్ గా తెరకెక్కిన బాహుబలి 2 పార్ట్లు ప్రపంచ సినిమా వేదికపై తెలుగోడి సత్తా ఏంటో చాటాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నలు కూడా అదే స్థాయిలో రైజ్ అవుతున్నాయి.